వచ్చిన దగ్గర నుంచి అత్త ఏ మర్యాద చేయటం లేదు. కాఫీ లేవు, టిఫిన్ లేవు, భోజనాలు లేవు. అసలు అత్త ఇంట్లో లేదా? ఓహో, మన ఫస్ట్ నైట్ కోసం ముహూర్తం పెట్టించడం కోసం వెళ్ళిందా? నీకు నాకు ఫస్ట్ నైట్ ఎంట్రా తింగర సచ్చినోడా. అసలు ఎవరా నువ్వు నన్ను ఇలా తగులుకున్నావు? అసలు నువ్వు ఏడిస్తేనే నేను ఏడవాలా? నువ్వు డార్లింగ్ అని పిలిస్తే నేను పలకాలా? అసలు నీకు నాకు సంబంధమే లేదు. ఏం చేసుకుంటావు చేసుకో. అబ్బా అబ్బా అబ్బా, నువ్వు కోపంలో కూడా చాలా బాగున్నావు మౌని. అబ్బా మౌని 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 డార్లింగ్, ఎందుకంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు? వస్తున్నాను కదా. సార్, వంట దారికొచ్చిందా? ఇంకా రాలేదు. అత్తేమో కాఫీ ఇవ్వదు, కూతురేమో కోఆపరేషన్ లేదు. పెళ్లి చేసుకునే ముందు నువ్వు అందంగా ఉన్నావని చెప్పింది, పెళ్లి చేసుకున్నాక అందంగా లేవు అని చెప్తుంది. అత్తకి మర్యాద చేయడం తెలీదు, కూతురికి కాపురం చేయడం తెలీదు. సార్, వీళ్ళ నుంచి అస్సలు కోఆపరేషన్ లేదు. అలాగైతే ఈ తల్లి కూతుళ్ళిద్దరిని అరెస్ట్ చేసి బొక్కలో వేయాల్సిందే. సార్ సార్ వద్దు సార్. ఇప్పటికే నా కూతురు 6 ఏళ్ళు జైలుకి వెళ్ళొచ్చింది. మళ్ళీ అరెస్ట్ చేస్తే మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మమ్మీ, జైలుకు పోయినా పర్వాలేదు, అక్కడైనా సంతోషంగా ఉంటాను. వీడితో టార్చర్ భరించలేకపోతున్నాను. నువ్వు నోరు మూస్తావా? ఎస్ఐ గారి ముందు ఇలాగైనా మాట్లాడేది? ఆయన హైట్ తక్కువైనా వెయిట్ ఎక్కువ ఉంది. సార్, నాకొక్క రోజు టైం ఇవ్వండి. అల్లుడు గారిని కూతుర్ని ఒకటి చేసే బాధ్యత నాది. మమ్మీ, వాళ్ళిద్దరితో కాపురం చేయించే బాధ్యత నాది. ఇంటి బయటే పోలీసులు కాపులా ఉంటారు. గంట గంటకి నేను రివ్యూ చేస్తూనే ఉంటాను. ఏదైనా తేడా వచ్చిందో తల్లి కూతుళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేసి లాకప్లో వేస్తాను. రాదు సార్, రానివ్వను సార్. పళ్ళు, మల్లెపూలు, 1 లీటర్ పాలు తెప్పించి బెడ్రూమ్ అంతా డెకరేషన్ చేయమని నేను సన్నీకి చెప్తాను. పోలీసులు వచ్చి కాపురం చేయించడం ఎక్కడైనా చూసావా? ఏ రాధిక, నువ్వు కిచెన్లోకి వెళ్ళి వంట చేయి. థ్యాంక్ యూ సార్. మౌనిక, నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళి కాపురం చేయి. కానిస్టేబుల్స్, మీరు ఇంటి చుట్టుపక్కల కాపులా గాయండి. ప్రతి నిమిషం నాకు ఇక్కడ నుంచి అప్డేట్స్ ఇస్తూనే ఉండాలి. అప్పరా సార్, నీకు నేనున్నానయ్యా, ధైర్యంగా ఉండు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్, ఏంటే? స్మాల్ హెల్ప్. సాంబార్లో ఇంగువ వేసుకొని తింటే ఆ రుచే వేరు. మా అత్తకు చెప్పి ఇంగువ వేయించరా? ఇంత అందమైన పిల్లాన్ని పక్కన పెట్టుకొని అల్లం, వెల్లుల్లి, ఇంగు అంటావేంట్రా సోంబేరోడా? కోఆపరేట్ చేయకపోతే తల్లి కూతురు నిద్దరిని కలిపి అరెస్ట్ చేస్తా. నాకు జరిగిన అన్యాయం ఏ మగాడికి జరగడానికి వీల్లేదు. వెళ్ళి కాపురం చేసుకో. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్స్, గుర్తుపెట్టుకోండి, అప్డేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మౌని, ఎస్ఐ గారు చెప్పి వెళ్ళారు కదా, మనం లోపలికి వెళ్ళి కాపురం చేసుకుని లెట్స్ వి ఎంజాయ్ లాట్ అండ్ లాట్. మమ్మీ, మమ్మీ లేదు, డమ్మీ లేదు. అత్తయ్య, గో బ్యాక్. కమ్ రా, ఐ యామ్ హియర్, నో ఫియర్ రా. మౌని, రే